ప్రతి విద్యార్థినులు ఉత్తమ నాయకులుగా తయారవ్వాలని జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మంగళవారం తెలిపారు. జేసీఐ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన ట్రైనర్ జేసీ జీవన్ జ్యోతి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నాయకత్వ లలిషానాలను నేర్చుకోవాలని, అప్పుడే సమాజంలో మనం ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా మెలగాలో తెలుస్తుందని, ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు. చిన్ననాటి నుండే సమాజం పట్ల మక్కువ ఉండాలని, తల్లిదండ్రులను గురువులను గౌరవించి వారి అడుగుజాడల్లో వారి సూచనలను పాటిస్తే మీ జీవన విధానంలో మార్పును చూస్తారన్నారు. అలాగే విద్యార్థి దశ నుండే సేవా రంగంపై అడుగులు వేయాలని, జేసీఐ అందుకు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు. అధ్యక్షులు కూర అనిల్, బెందాలం వరలక్ష్మిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ తమ్మినేని ఉషారాణి, జేసీ ఉర్లం శివతేజ, జేసీ ఆర్ శ్రీనివాసరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ నిద్రపోతున్న ఏనుగు కన్నా బలమైనది. ఇది జాగ్రత్తగా వినండి. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ మా ఏడాలు వేస్తుంది చేపకోసమా. క్రమశిక్షణ ఏకాగ్రతతో పనిచేస్తున్న చేమ నిద్రపోతున్న ఏనుగు కన్నా బలమైనది. ఏనుగు ఎంత, చేమ ఎంత, కానీ మనం పని చేయడం అనేది ఇబ్బంది కాకుండా చేసుకుని మీరందరూ ఉజ్వల భవిష్యత్తును పొందాలని భావిస్తూ జీవన జ్యోతి కలిపి ఈ స్వామి వివేకానంద పుస్తకాన్ని ఉషారాణి గారిని కోరుతున్నాను. చూడండి.